అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై విధించిన టారిఫ్ల నుంచి తప్పించుకోవడానికి యాపిల్ కంపెనీ ముప్పుతిప్పలు పడుతోంది. భారత్, చైనాలలో తయారైన తమ ఐఫోన్లను హడావుడిగా అమెరికాకు తరలించింది. మార్చి నెల చివరి వారంలో 3 రోజుల్లోనే ఏకంగా 5 విమానాల నిండుగా ఐఫోన్లను అమెరికాకు ఎగుమతి చేసినట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. ఇందులో భారత్ నుంచి 3 విమానాలు, చైనా నుంచి 2 విమానాలు ఉన్నాయని సమాచారం. ఏప్రిల్ మొదటి వారం నుండి ప్రతీకార సుంకాలు అమల్లోకి వస్తాయన్న నేపథ్యంలో మార్చి నెలాఖరులో యాపిల్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. తద్వారా పన్నుల భారం తగ్గించుకోవడానికి భారత్, చైనాల్లోని తమ ఫ్యాక్టరీల్లో తయారైన ఐఫోన్లను వీలైనంత త్వరగా అమెరికాకు చేరవేసింది. ఈ చర్యతో యాపిల్ కంపెనీ కొంతకాలం పాటు ఐఫోన్ల ధరలను స్థిరంగా ఉంచే అవకాశం ఉన్నా కూడా భవిష్యత్తులో ఐఫోన్ల ధరలు 3 లక్షలకు చేరుకుంటాయని వినియోగదారులు భావిస్తున్నారు. అయితే ఈ అంశాన్ని యాపిల్ సంస్థ ఖండించింది. భారత్పై అమెరికా టారిఫ్లు విధించకముందే యాపిల్ కంపెనీ ముందస్తు చర్యగా భారత్ నుంచి కేవలం 3 రోజుల్లోనే 5 కార్గో విమానాల్లో ఐఫోన్లు, ఇతర ఉత్పత్తులను అమెరికాకు తరలించినట్లు తెలుస్తోంది. భారత్ తమ ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తున్నందున ప్రతీకార సుంకాలు విధిస్తామని ట్రంప్ గతంలోనే హెచ్చరించారు. ఒకవేళ భారత్లో తయారైన ఉత్పత్తులను అమెరికాకు తీసుకెళ్లినప్పుడు అదనపు సుంకాలు విధిస్తే ఆ మేరకు ధరలు పెంచాల్సి వస్తుంది. అయితే సుంకాలు అమల్లోకి రాకముందే ఉత్పత్తులను తరలించడం ద్వారా కొంతకాలం ధరలు పెంచకుండా విక్రయించవచ్చని యాపిల్ ఆలోచిస్తోంది. నిజానికి యాపిల్ కంపెనీ మన దేశంలో ఐఫోన్లు, ఇతర పరికరాల తయారీ చేస్తోంది. గతంలో భారత్ నుంచి అమెరికాకు చేసే ఫోన్ల ఎగుమతులపై ఎలాంటి సుంకాలు లేవు. అయితే ఈ నెల 5 నుండి 10% సుంకం అమల్లోకి రాగా ఈ నెల 9 నుండి ఇది ఏకంగా 26% పెరగనుంది. దీంతో రానున్న రోజుల్లో ఐఫోన్ల ధరలు పెరిగే అవకాశం ఉంది. మొత్తానికి ట్రంప్ టారిఫ్ల భయంతో యాపిల్ తీసుకున్న ఈ చర్య రానున్న రోజుల్లో ఐఫోన్ల ధరలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరియు మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రేక్షకులకు మరొకసారి ధన్యవాదములు.